హాయ్ అండి. రోజు చేసే విధంగా కాకుండా ఈసారి కొత్తగా బిర్యానీ ట్రై చేశాను. టేస్ట్ ఎలాగ వచ్చిందేమన్నది లాస్ట్‌లో చెప్తాను. నాకు 20 ఇయర్స్ ఉన్నంత వరకు ఈ బిర్యానీ అంటే ఏంటో తెలిసేది కాదు. చికెన్ తోటి చికెన్ ఫ్రై, చికెన్ పులుసు చేయడమే తెలుసు. అది కూడా నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. సంగట్లోకి చికెన్ పులుసు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మాత్రము రకరకాల ఫుడ్ వండుకొని తింటున్నాం కానీ నానమ్మల అమ్మమ్మల కాలంలో రాగి సంగటి, జొన్న రొట్టెలు ఇవే ఎక్కువగా తినేవాళ్ళంట. నాకైతే అప్పటి టేస్ట్ ఇప్పటికి ఎప్పుడూ రాదనిపిస్తుంది. బిర్యానీ చేసుకోవడానికని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం నాకు చాలా ఇష్టము. అందుకే నేను ఎక్కువగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీకు బిర్యానీ అన్నిటిలో చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా, మటన్ బిర్యానీ అంటే ఇష్టమా, లేక ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టమా అన్నది నాకు కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువగా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్ ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేశాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. ఇక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలాగైతే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మీడియం సైజ్ లో ఉన్న 2 టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో పట్టుకున్న పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేశాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి. మేము ఎక్కువగా స్పైసీగా తింటాం కాబట్టి నేనైతే 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. మీరు కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత నీట్ గా వాష్ చేసుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు యాడ్ చేసుకోవడమే. పచ్చిమిర్చి నేను ఎక్కువగా వేసాను కాబట్టి కారం తక్కువగానే వేసాను. కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తెలియంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్ ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒక చుక్క వాటర్ ఏమీ వేయకుండా ఆయిల్లోనే 80% వరకు చికెన్ ని ఉడకనివ్వాలి. తర్వాత వాటర్ లోకి కొంచెం సాల్ట్, ఆయిల్ వేసుకొని బాస్మతి రైస్ ని 70% వరకు ఉడకనివ్వాలి. ఉడికించుకున్న రైస్ ని చికెన్ ఫ్రై మీద వేసి ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, నెయ్యి వేసుకొని కొంచెం బిర్యానీ మసాలా వేసి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోతుంది. నాకు తెలిసిన వంటలు అయితే నేను డైలీ చేస్తాను. నాకు తెలియని వంటలు యూట్యూబ్ లో చూసి ట్రై చేయాలనిపిస్తుంది. అలానే నేను కూడా ఈ బిర్యానీ యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడి బిర్యానీలోకి ఆనియన్ వేసుకొని తింటుంటే సూపర్ ఉంది. మరి మీరు ఎప్పుడైనా ఇలాంటి బిర్యానీని ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి వస్తుంది. వేడివేడిగా బిర్యానీ తింటే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి వేడివేడిగా బిర్యానీ తినడం ఇష్టమో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.